మేడ్చల్ గుండ్లపోచంపల్లి గ్రామానికి గత కొన్నేళ్లుగా తాగునీటిని అందించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. 14వ వార్డులోని ప్రాథమిక పాఠశాల చేరువలో ఉన్న వాటర్ ట్యాంక్ ను నిర్మించి దాదాపు 5 దశాబ్దాలు కావస్తుంది. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ క్రింది భాగంలో పెచ్చులు ఊడిపోయి ఇనుప చువ్వలు తేలి ప్రమాదం పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ పై పచ్చు ఊడిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిపై పెచ్చులు పడి ప్రమాదం జరుగుతుందని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను తొలగించాలని ఎన్ని ఫిర్యాదులు చేసినా చుట్టపు చూపుగా చూసి వెళ్తున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ పక్కన ఒకవైపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మరోవైపు నివాస గృహాలు ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉందన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే శిథిలావస్థలో ఉన్న నీటి ట్యాంక్ ను ఇక్కడి నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుండ్లపోచంపల్లి ప్రైమరీ స్కూల్ దగ్గర పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ గత 50-60 సంవత్సరాల నుంచి ఉంది. శిథిలావస్థానికి వచ్చింది, కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. వస్తురు కమిషనర్ కూడా చేంజ్ అవుతుండు, కానీ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా అదే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి కమిషనర్ గారు త్వరగా ఈ వాటర్ ట్యాంక్ని తీసేటట్టు చేయండి. చిన్నపిల్లలు కిందనే ఆడుకుంటారు, ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి, అక్కడ క్రాక్స్ కూడా ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో చాలా పడ్డాయి. గత 3 నెలల క్రిందట కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిరు, చూసిరు, వెళ్ళిపోయారు. ఇప్పుడు దాంట్లో కూడా వాటర్ ఏం నింపట్లేదు, డమ్మియం ఉంది. అది దయచేసి తీసేసేయండి.